యూట్యూబ్‌లో నేను నెయ్యి చూసి వామ్మో! ఇంత ప్రాసెస్ ఉందా? మీగడంతా 1, 2, 3 నెలల దాకా స్టోర్ చేసుకొని ఇలా నెయ్యి చేసుకోవాలా? ఇంత టైం పడుతుందా? నాకంత ఓపిక లేదు. షాప్‌కెళ్ళి కొనుక్కుందాం అని వెళ్ళి నేను షాప్‌కెళ్ళి కొనుక్కున్నాను నెయ్యి. అయితే నాకేదో తేడా కొట్టింది. నెయ్యి వాడుతున్న ప్రతిసారి ఏదో తేడా కొట్టింది. ఏదో మిస్ అయింది. టేస్టీ లేదు. ఏంటిది అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని అడిగితే డాల్డా కూడా కలుపుతారు. కొంచెం చూసుకొని కొను. ఇప్పుడైనా అంత ప్యూర్‌గా నెయ్యి ఎక్కడ దొరకట్లేదు. ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా! ఎందుకు ఈ విధంగా డాల్డా కలిపింది అని చెప్పింది. నిజమే కదా! డాల్డా కొన్నాటికా నేనింత కాస్ట్ పెట్టి కొనింది. నెయ్యి అనుకోని డాల్డానా నేను కొనింది అని కోపమొచ్చింది. సరే ఇంట్లోనే చేసుకుందామని ఇంటి పక్కన బర్రెలు ఉన్నాయి. అంకుల్ వాళ్ళనడిగాను. అంకుల్ నాకు చిక్కగా పాలు పోయండి. ఒక రూ. 10 ఎగస్ట్రా అయినా పర్వాలేదు. నాకు చిక్కగా పాలు పోయండి అని చెప్పాను. లీటర్‌కి రూ. 90 తీసుకున్నాడు ఆ అంకులు. రోజు పాలు పోస్తారు చిక్కగా. అవి నేను నీట్‌గా ఆ మీగడ మొత్తం స్టోర్ చేసుకొని 1 మంత్‌లో ఒక నెల పట్టింది నాకు. ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి గడ్డగా భలే వస్తది మీగడ తెలుసా ఫ్రెండ్స్. ఆ విధంగా నేను ఒక నెల రోజులు స్టోర్ చేసి నీట్‌గా వాష్ చేసుకొని ఈ విధంగా మిక్సీకేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టి నెయ్యి చేసుకున్నాను. నేను ఇంట్లో ప్యూర్‌గా చేసుకున్న నెయ్యి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత చిక్కగా బావుంది. ఎలాంటి డాల్డా ఏది కలపకుండా ఓన్లీ మీగడతోనే నీట్‌గా వాష్ చేసుకొని నేను ఇంట్లో చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది ఇలాగే బయట కొని బాధపడుతున్నారా? సరే అని చెప్పి ఆలోచించి నేను ఈ వీడియో యూట్యూబ్‌లో పెడుతున్నాను. మీకెవరికైనా ప్యూర్ నెయ్యి కావాలంటే పైన కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఎక్కడికి కావాలన్నా సరే మీకు మంచిగా ఇలా నెయ్యి చేసి సీసా ఉంటుంది కదా! సీసాలో మీకు చే నెయ్యి పోసి నీట్‌గా డెలివరీ చేసి పంపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. థ్యాంక్ యూ.